ఒడిశాలోని ఒక పురాతన మ్యూజియంలో ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గరగా వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆగి తిరిగి చూస్తారు. అది కేవలం ఒక శిల్పం కాదు, అది ఒక అనుభూతి, ఒక భయం, ఒక రహస్యం. లోపలికి కూరుకుపోయిన కళ్ళు, ముడతలతో నిండిపోయిన ముఖం, ఎముకలకే అంటుకున్నట్టుగా కనిపించే శరీరం మరియు ఒంటంతా పాకినట్టుగా చెక్కబడిన నరాలు. ఆ కళ్లలో ఎక్కువసేపు చూస్తే పీడకలలు వస్తాయని, నిద్రలో భయంకర దృశ్యాలు కనిపిస్తాయని ఇప్పటికీ చప్పటికీ చాలామంది నమ్ముతారు. ఆ విగ్రహం మరెవరిదీ కాదు, ఆదిశక్తి యొక్క ఉగ్రరూపమైన శ్రీ చాముండేశ్వరిదేవి. కాని ఒక దేవతను ఎందుకు ఇంత భయంకరంగా చెక్కారు? ఎందుకంటే ఆ రూపమందానికి ప్రతీక కాదు, అది అధర్మాన్ని భస్మం చేసే శక్తికి ప్రతీక. ఆమె శరీరంపై కనిపించే నరాలు కేవలం నరాలు కావు, అవి అహంకారం కాలిపోయిన గుర్తులు. లోకంలోని మోహం, కామం, గర్వం అన్నీ నశించిన తర్వాత మిగిలే పరమసత్యానికి ఆ రూపం ప్రతిబింబం. ఆమె ఎముకలు కనిపించే శరీరం బలహీనత కాదు, మరణాన్ని కూడా జయించిన శక్తి. ఆమె విరిగిపోయిన చెయ్యి వెనుక కూడా ఒక రహస్యముంది. ఒకప్పుడు ఆమె వేళ్లు నోటికి దగ్గరగా ఉండేవని చెబుతారు. అది చెడును తానే మింగేసే పరాశక్తికి సంకేతం. ఆమె తలపై కనిపించే అగ్నిజ్వాలలు ప్రపంచంలో అధర్మం హద్దులు దాటినప్పుడు వెలిగే వినాశనాగ్ని. ఎన్నో వేల సంవత్సరాల క్రితం 3 లోకాలు చీకటిలో మునిగిపోయాయి. శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు స్వర్గాన్నే ఆక్రమించారు. దేవతలు దాక్కున్నారు, యజ్ఞాలు ఆగిపోయాయి, ధర్మం కనుమరుగైంది, భూమిపై భయం మాత్రమే మిగిలింది. అలాంటి సమయంలో వింధ్యాచల అరణ్యాల్లో ఒక దివ్యశక్తి మేల్కొంది. ఒక సాయంత్రం ఎర్రటి సూర్యకాంతి పర్వతాలను తాకుతున్న వేళ చండు ముండు అనే 2 రాక్షస సేనాధిపతులు తమ సైన్యంతో అడవిలో సంచరిస్తున్నారు. అకస్మాత్తుగా వారికి ఒక మధురమైన వేణుగానం వినిపించింది. రక్తపాతం మాత్రమే చూసిన ఆ రాక్షసులు కూడా ఆ స్వరానికి ఆకర్షితులయ్యారు. ఆ సంగీతాన్ని వెంబడిస్తూ అడవిలో లోతుగా వెళ్లారు. అక్కడ ఒక తెల్లని శిలపై కూర్చున్న ఆమెను చూశారు. చంద్రకాంతిలా మెరిసే ముఖం, కరుణతో నిండిన కళ్ళు, గాలిలో తేలుతున్న నల్లని జుట్టు. ఆమె చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ప్రశాంతంగా నిలిచిపోయింది. ఆమె మరెవరో కాదు, జగదంబ, శ్రీ కౌశికీదేవి. ఒక్క క్షణం ఆ రాక్షసులు తమ క్రూరత్వాన్నే మరిచిపోయారు. కాని భక్తి త్వరగా కామంగా మారింది. వెంటనే వారు తమ రాజు శుంభుడి వద్దకు వెళ్లి, మహారాజా, స్వర్గంలోని అప్సరసలు కూడా సరిపోని ఒక దివ్యసుందరిని చూశాము అని చెప్పారు. అది విన్న శుంభుడి అహంకారం మేల్కొంది. ఆమెను వెంటనే నా దగ్గరకు తీసుకురండి, రావడానికి నిరాకరిస్తే బలవంతంగా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటికే భారీ రాక్షస సైన్యం వింధ్యాచలానికి చేరుకుంది. ఓ సుందరి, 3 లోకాల అధిపతులైన మా మహారాజులకు రాణిగా రావడం నీ అదృష్టం అని గర్వంగా అరిచారు. దేవి చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత ఒక్క గర్జన చేసింది. ఆ గర్జనతోనే రాక్షస సేనాధిపతి బూడిదగా మారిపోయాడు. అది చూసిన మిగతా రాక్షసులు భయంతో వణికిపోయారు. ఈ వార్త విన్న శుంభుడు కోపంతో మండిపోయాడు. వెంటనే చండు ముండుడినే యుద్ధానికి పంపించాడు. వేలాది రాక్షసులు ఆ పర్వతాన్ని చుట్టుముట్టారు. ఆకాశం రక్తంలా ఎర్రబడింది, ప్రకృతి నిశ్శబ్దమైంది. అప్పుడు దేవి రూపం మారడం ప్రారంభమైంది. ఆమె కళ్ళలోని కరుణ మాయమైంది. నుదిటి మధ్య నుంచి ఒక భయంకరమైన శక్తి బయటకు వచ్చింది. వికృతంగా ఎగురుతున్న జుట్టు, పుర్రెల హారం, ఎముకలతో కనిపించే శరీరం, అగ్నిలా మండే కళ్ళు. ఆమెనే శ్రీ చాముండేశ్వరిదేవి. ఆమె నవ్వు వినగానే యుద్ధభూమి కంపించింది. క్షణాల్లోనే రాక్షస సైన్యం నాశనం కావటం ప్రారంభమైంది. అయినా చండు ముండు అహంకారంతో, ఒక స్త్రీ మమ్మల్ని ఓడించలేరు అని అన్నారు. అప్పుడు దేవి నెమ్మదిగా ముందుకడుగు వేసి, స్త్రీ ప్రాణాన్ని సృష్టిస్తుంది, కాని అధర్మం హద్దులు దాటితే అదే స్త్రీ వినాశనంగా మారుతుంది అని అన్నారు. ఆ వెంటనే భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. రాక్షసులు సంధించిన బాణాలు ఛిద్రమయ్యాయి, ఆయుధాలు విరిగిపోయాయి. చివరికి చండు ముండుడి తలలు నేలపై పడ్డాయి. ఆకాశం నుంచి పూలవర్షం కురిసింది. దేవతలు ఆనందంతో, చండు ముండుడిని సంహరించిన ఈ మహాశక్తి ఇకపై చాముండా అనే నామంతో 3 లోకాలలో పూజించబడుతుంది అని ప్రకటించారు. అందుకే ఒడిశాలోని ఆ విగ్రహం అంత భయంకరంగా కనిపిస్తుంది. అది భయపెట్టడానికి కాదు, ఒక సత్యాన్ని గుర్తు చేయడానికి. దైవం ఎప్పుడూ మృదువుగా ఉండదు. ధర్మాన్ని కాపాడాల్సిన సమయం వచ్చినప్పుడు అదే దైవం వినాశనంగా మారుతుంది. జై మా చాముండేశ్వరి దేవి. హరహర మహాదేవ్.